శ్రీ హనుమాన్ పెద్ద జయంతి పర్వదిన సందర్భంగా వేములవాడ పట్టణంలోని ఉప్పుగడ్డ శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకొని ఈరోజు దేశవ్యాప్తంగా కూడా అన్ని గ్రామాల్లో హనుమాన్ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రాంతంలో కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో కూడా బారులు తీరి భక్తులు ఆంజనేయ స్వామిని దర్శించుకుంటా ఉన్నారు. శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం లేని ఊరు లేదు, ఆలయం లేని పల్లెలు లేవు. ప్రతి గ్రామంలో కూడా పురాణం నుండి కూడా మన పెద్దలందరూ ఆంజనేయ స్వామి ప్రతిమను నెలకొల్పుకొని గ్రామానికి ఎలాంటి కీడు రాకుండా చూడు తండ్రి, ఎలాంటి అరిష్టం రాకుండా చూడు తండ్రి, ఈ గ్రామాన్ని, ఈ ప్రాంతాన్ని, ఈ కాలనీని, పట్టణాన్ని కాపాడమని అన్ని ప్రాంతాల్లో శ్రీ ఆంజనేయ స్వామిని మనం ప్రతిష్ఠించుకొని భూత పేద పిశాచాలను కూడా ప్రారంభమని చెప్పని ప్రార్థించేటువంటి దేవుడు ఈరోజు ఆంజనేయ స్వామి. అలాంటి ఆంజనేయ స్వామికి ఈరోజు పెద్ద జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా అన్ని గ్రామాల్లో గాని ఆయా పట్టణాల్లో కాలనీలో కూడా బ్రహ్మాండంగా స్వామివారికి బ్రాహ్మణోత్తముల చేత ప్రత్యేకమైన పూజలు చేస్తా ఉన్నారు, అన్నదానాలు చేస్తా ఉన్నారు. అన్ని దానాల కంటే మిన్న అన్నదానం అనేటువంటి కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడే ఈరోజు లింగంపల్లిలో శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం జరిగింది. కొండగట్లో కూడా శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకొని రావడం జరిగింది. ఇక్కడ కూడా ఉప్పుగట్లో కూడా శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకొని ప్రజలందరూ కూడా మంచి జరగాలని, లోక కళ్యాణం జరగాలని, లోకశాంతి జరగాలని, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమైన జీవితంతో, ఆనందమైన జీవితంతో, అష్టవిశ్వంతో, ఆయుర్వేదంతో ఉండాలని ఉప్పుగడ్డ ఆంజనేయ స్వామిని, ఉన్నత ఆంజనేయ స్వామిని దండం పెట్టుకుని రావడం జరిగింది. ఆశిస్తూ వారిని వేడుకుంటూ అందరికీ ఆంజనేయ స్వామి ఆశిస్తూ అందరికీ ఈ సందర్భంగా హైందవ సంస్కృతిలో మన మన అన్ని గ్రామాల్లో కూడా గ్రామ దేవతలను, కులదేవతలను మనం కొలుచుకోవడము, వేడుకోవడము, ఆయా సందర్భాలు బట్టి వారికి పూజలు చేయడం అనేది అందులో భాగంగా ఈరోజు ఇక్కడ పెద్ద జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ఆనందదాయకం, శుభదాయకం అని చెప్తూ ఉప్పుగడ్డకు సంబంధించినటువంటి నిర్వాహకులు ఈ కార్యక్రమం దగ్గరుండి గత సంవత్సరం కూడా హనుమాన్ పెద్ద జయంతి సందర్భం కూడా నన్ను ఆహ్వానించడం జరిగింది. ఆర్డర్పరిచి దండం పెట్టుకోవడం జరిగింది. స్వామివారి ఆశీలతోటి జరిగిన ఎన్నికల్లో కూడా శాసనసభ్యులు కావడం, ప్రభుత్వం కూడా కావడం జరిగింది. రాబో రోజుల్లో భక్తులకు మెరుగైనటువంటి సేవలు చేయడం, వేరే రాజ్యాల దేవులకు వచ్చే భక్తులకు మెరుగైన సేవలు చేయడం, ఈ ప్రాంత ప్రజలు కూడా మరి అవసరమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పనులు చేయడానికి నాకు శక్తిని ఇవ్వాలని చెప్పని కూడా ఈ సందర్భంగా ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తూ శ్రీ హనుమాన్ పెద్ద జయంతి పర్వదిన సందర్భంగా ప్రజలందరికీ కూడా నా వైపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తాను. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం.